హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో అయితే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్తో చూద్దామండి. ఇవాళ బ్లాగ్ అంటే ఏమీ లేదు. ఇవాళ వీడియో అయితే ఇదేనండి, పచ్చడి పెట్టడమే. మనం ఈ పచ్చడి పెట్టే ప్రాసెసింగ్ ఏంటి, ఎలాగా అనేది చూద్దాం. ఇలాగైతే కాయలు అయితే కోసేస్తున్నాము. కాయలు కోసేసి ఇలా పీసెస్గా కట్ చేసేసుకోండి. మీకు వీలవుతే పెద్దగా కానీ లేదా చిన్నగా కానీ మీ ఇష్టం అండి. ఆవకాయ పర్ఫెక్ట్ అయిన కాయలు తీసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్లీ మనకి కాయ అనేది బాగుండాలి. ఆవకాయ కాయ మాత్రమే తీసుకోండి, అప్పుడైతేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఇలా కాయగా ఎప్పుడైనా తెచ్చినప్పుడు నీళ్ళలో వేసి కడిగి తుడిచి ఆరబెట్టి ప్యాన్ కింద పెట్టేశారంటే 10 నిమిషాలు శుభ్రంగా ఆరిపోతాయి. తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్లో మనకి పొర అనేది ఉంటుంది. సో ఆ పొర కూడా తీసేసుకోవాలండి. పూర్తి డీటెయిల్స్ అనేది మన ఛానల్లో ఎప్పుడు పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇలాగనేది మనకి ముక్క అనేది ఈ విధంగా కానీ లేదా మీకు చిన్నగా కానీ మీ ఇష్టం అండి. మీరు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ఎగ్జాక్ట్ కొలతలతో, పక్కా కొలతలతో ఇప్పుడు మనం చూసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మెంతులు అనేది వేపుతున్నానండి. మెంతి పొడి కోసం మెంతులు వేపేసాను, సైడ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కారం, మెంతి పొడి, ఆవు పొడి అన్నీ కూడా మనకి రెడీగా ఉంది. మనకు ఓన్లీ పచ్చడి పెట్టుకోవడం ఒకటే వెయిటింగ్ అనమాట. సో పచ్చడి కలుపుకోవడానికి మనకి ముందుగా అయితే కనుక ముక్కలు తీసుకొని కొలత వేసుకోవాలి. ముక్కలు అనేది ఇలాగా కొలతలు అనేది వేసుకోవాలండి. ఎప్పుడు ఫుల్గా తీసుకోవాలి. మనం ఏదైనా బౌల్లో తీసుకున్నా లేదా గ్లాస్తో కొలిసిన, తవతో కొలిసిన ఇలాగా ఫుల్గా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పక్కా కొలతలతో కరెక్ట్ వస్తుంది. 3 అయిపోయినాయి కదండి. పూర్తి వీడియో చూడండి, మనకి అప్పుడు డీటెయిల్స్గా ఎగ్జాక్ట్లీ వస్తుందన్నమాట. నాలుగు చూడండి టోటల్ ఎన్ని అవుతాయో. ఇవన్నీ కూడా మొత్తం పక్కా కొలతలతో అండి. ఎన్నైతే అయినాయో కరెక్ట్గా మనకి చూసారా, ఇలాగా ముక్కలు అనేది వేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏడ్చనగ నూనె అయితే వాడుతున్నానండి. ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. బాగా పట్టించడం వల్ల ఏంటంటే ముక్క గట్టిగా, సో ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం కూడా బాగా పడతాయండి. సో ఎప్పుడు కూడా ముక్కకి ఇలా పట్టించే మనం ఆవకాయ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. నేను చాలా వీడియోలో 2-3 వీడియోలో కూడా చెప్పాను. కావాలంటే చూడండి మన వీడియోస్లో. ఇలాగా పక్కా ముక్కలకి ఇలా పట్టుకోవాలి అన్నమాట. ఆయిల్ అనేది పడితే చక్కగా మనకి ఆవకాయ కరెక్ట్గా కుదురుతుందండి. ఇలాగ కారం అన్నీ కూడా మనం కొలత ప్రకారంగా వేసుకోవాలండి. ఇలాగా కొలుచుకొని ఏదైతే మనం ముక్కలు తీసుకున్నామో అదే దాంతో కారం కానీ ఉప్పు కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా అవే కొలతలు తీసుకోవాలండి. మనకి ఇక్కడ కారం అయితే తీసేసుకున్నాము. ఇక్కడ కారం, ఇక్కడ మెంతిపిండి, చూసారు కదండి. ఇలాగా మెంతిపిండి కూడా వేసేసుకొని చక్కగా ఇది ఆవపిండి అండి వేసింది. ఇవి నేను ఇప్పుడు ఏదైతే మిక్సీలో మీకు చూపించాను కదా ఇందాక వేయించినట్టు, అది పొడి చూపిస్తున్నాను మీకు. నేను ఇప్పుడు వేసింది మాత్రం ఆవపిండి అండి. సారీ, ఇది మెంతిపిండి వేస్తున్నాను. చూడండి, బై మిస్టేక్ చెప్పాను. ఇది ఆవపిండి. మనం మెంతులు ఎన్నైతే తీసుకున్నామో
అంత ఆవు పిండి అండి. వేయించుకుని కొట్టుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. మనం మెంతిపిండి ఎంత తీసుకున్నామో ఆవు పిండి కూడా అంతే తీసుకున్నామండి. చక్కగా చలవ చేస్తుందన్నమాట. అందుకోసమే మెంతిపిండి. అదే గ్లాస్తో మనం వెల్లుల్లిపాయలు చూసారా, ఇలా వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల చక్కగా ఉంటాయండి. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎన్నైనా పెట్టుకోండి, పక్కా కొలతలతో వేసుకుంటే చాలు. ఇక్కడ ఇలాగా మన చేతితో పట్టుకుంటే ఎన్ని వస్తాయో అన్ని మెంతులు వేసుకోండి. విడి మెంతులు వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది పచ్చడి. మొత్తం ఈ పొడిని బాగా కలుపుకోవాలండి. కొంచెం పసుపు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ అండి, ఎక్కువ కాదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇంగువ వేస్తే ముక్క మెత్తబడిపోద్ది అనుకునే వాళ్ళు మీరు మానేయచ్చండి, పర్వాలేదు. ఇలాగా కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా ఆవు పిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా కలిపినట్లయితే ఏంటంటే మనకి ఆవకాయకి ప్రతిదీ కూడా దాంట్లో వేసి కలిపినాడు చక్కగా కలిసిపోయినాయి. ఇప్పుడు ముక్కల్లో వేసి కలిపేశారంటే చక్కగా కలిసిపోతాయండి. అదే మనం సెపరేట్ వేసామంటే కలవమన్నాడు. అదే కొద్ది కలుపుకున్నారనుకోండి ఓకే. ఏదో 1 కాయ 2 కాయలు కలుపుకున్నారనుకోండి అలాగైనా కలుపుకోవచ్చు. కొంచెం ఎక్కువ పెట్టుకునేటప్పుడు కొంచెం ఆలోచించి ఇలాగ అన్నీ కలుపుకున్నారనుకో చక్కగా ఉంటుందండి. ఇలా పొడి పొడిగా వచ్చింది కదా, కొంచెం వేసుకోండి ఆయిల్. ఎక్కువ అవసరం లేదు, మరీ ఎక్కువ అవసరం లేదు, అలాగని తక్కువ కూడా అవసరం లేదండి. కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువ నూనె వేసారనుకో మీరు జాడీలో పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో కలుపుకొని ముక్కకంతా బాగా పట్టింది, ఉప్పు కారం తలిగిచ్చాము అనుకునేటప్పుడు మీరు చక్కగా ఏం చేస్తారంటే కనుక మీరు ఇలా మూత పెట్టుకున్నా పర్లేదు, లేదంటే జాడీలో పెట్టేసుకోండి. స్టీల్ దాంట్లో ఉప్పు కట్ట వేసాం, పులుపు కట్ట ఉంటుంది కాబట్టి వద్దండి. నేనైతే కనుక జాడీలో పెట్టేసి 3వ రోజు మళ్ళీ మీకు చూపించేస్తాను. జాడీకి అలా పెట్టేయకుండా మీరు జాడీలో పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి దానికి బాగా పట్టించండి. జాడీ ఏదైతే ఉందో దానికి బాగా లోనంతా కలపాలన్నమాట. అలాగా కలిపాక ఆయిల్ అంతా లోన్ పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు కొంచెం కొంచెంగా తీసేసి ఆవకాయ అనేది లోన్ పెట్టేసేయండి. చూసారా, ఆవకాయ అంటే మనకి ఎంత తొందరగా అయిపోయిందో. ఫుల్గా పెట్టేసేయండి, అంతేనండి. మనకి 10 నిమిషాల్లో ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవచ్చు. ముక్కలు కట్ చేసుకుంటూ ఇప్పుడు చాలా రెడీమేడ్ వచ్చినాయండి. కానీ మనకి ఇలాగ మెంతిపిండి, ఆవు పిండి మనం కొట్టుకునేది ఉంటుంది చూడండి, అది చక్కగా ఉంటుందన్నమాట. ఇలా కొట్టుకున్న పిండితో మీరు చక్కగా కలిపేసుకున్నారంటే భలే ఉంటుందన్నమాట. ఇలాగా మొత్తం పెట్టేశానండి. పెట్టేశాక మీరు మూత పెట్టేసి చక్కగా కట్టేసి సైడ్ పెట్టేసుకోండి. 3వ రోజు వచ్చేటప్పటికి మనం మళ్ళీ మూత తీసి పళ్ళులో వేసుకుని చూడవచ్చు. ఫుల్ అయిపోయింది కదా, చూసారు కదా. ఇలాగైతే మంది జాడీ అనేది ఫుల్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా మనం పచ్చడి అనేది కలుపుకున్నాం కదా. సో ఇలాగా అంతేనండి. మనకి ఒక తెల్ల క్లాత్ వేసేసి మూత పెట్టేసి 3వ రోజు ఉప్పాలండి. 3వ రోజు ఉప్పాక పళ్ళెంలో వేసి ఊరికి వెళ్ళొచ్చాం. అప్పుడు పళ్ళెంలో వేసేసి మనం చక్కగా ఈరోజు బాగా నూనె తేలింది, కావాల్సినంత ఉప్పు ఏమైనా తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు, లేదా నూనె తక్కువైతే నూనె వేసుకోవచ్చు. 3వ రోజు ఇలా తీసేసి చక్కగా కలిపేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఆవకాయ రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ వస్తుంది పైకి. సో కొంచెం కొంచెంగా తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఆవకాయ అంతా తీసేసాక బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మీరు ఆ జాడీలో పెట్టేసుకోండి. ఏమైనా ఉప్పు తక్కువ అవుతాయి చూసుకుని. ఉప్పు వేసింది మిస్ అయిందండి, ఏమి అనుకోవద్దు. నేను ఉప్పు వేసింది ఏదైతే ఎట్టానో ఆ ఉప్పు వేసింది మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దండి. ఉప్పు వేసింది వీడియో లేదు అని అనుకోవచ్చు మీరు, ఉప్పు వేసిన వీడియో లేదని. ఉప్పు వేసేటప్పుడు కెమెరా స్టార్ట్ చేయలేదండి. సో అందుకోసమే ఉప్పు వేసింది మీకు ఎక్కడా కనిపించలేదు. ఉప్పు కూడా చూసుకొని సేమ్ మనం మెంతిపిండి ఎంత వేసామో
అదే కొలతలతో ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. మెంతిపిండి ఆవు పిండి వేసాం కదా, సో అదే కొలతల్లో మీరు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేయలేదు కదా ఆవకాయ, మీరు ఉప్పు లేకుండానే ఆవకాయ పెట్టారని చాలామంది ఈ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నేను వీడియో వేసేటప్పుడైతే కనుక నేను వీడియో స్టార్ట్ చేయలేదండి, లెంతీ వీడియో అవుతుంది. మీకు సులభంగా చూపించాలనే ఉద్దేశంలో కంగారులో అదైతే మిస్ అయింది, సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు పూర్తి వీడియో చూసారంటే నేను ఇక్కడ చెప్పేటప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇలాగా నెక్స్ట్ కూడా ఇలాగే పెట్టేసుకోండి. మొత్తం జాడీలో పెట్టేసుకున్నారంటే చక్కగా 1 ఇయర్ పాటు మనకి స్టాక్ ఉంటుంది, ఏమీ పాడదండి. పక్కా కొలతతో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.